అండి. వెల్కమ్ టు ఐకాన్ పొలిటిక్స్. ఈ రోజు మన ముందు ఒక ఐకాన్ ఉన్నారు. వారే వాసగిరి వెంకట లక్ష్మీనారాయణ గారు. అని చెప్తే చాలా మందికి తెలియదు. జేడి లక్ష్మీనారాయణ గారు అంటే టక్కున నిద్రలో అన్న లేచి గుర్తుపట్టగల హీఈస్ వన్ ఆఫ్ ద తెలుగు ఐకాన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, లక్ష్మీనారాయణ గారు నమస్తే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యాక్సెప్టింగ్ అవర్ రిక్వెస్ట్ టు ఇంటరాక్ట్ ఆన్ అవర్ ప్లాట్ఫామ్ అండి. జై భారత్ అండి. థ్యాంక్ యూ సార్. సార్, జై భారత్ అని ఈ మధ్య ఫోన్ ఎత్తితే జై భారత్ అంటున్నారు కొత్తగా. అంటే మీరు పార్టీ పెడతానని చెప్పినప్పుడు జేడి లక్ష్మీనారాయణ గారు కాబట్టి పార్టీ జేడి అనే పేరుతో వస్తుందని నేను ఆశించాను వ్యక్తిగతంగా. చూస్తే జేబిఎన్పి అని వచ్చింది. సంబంధం లేదండి. అంటే నా ఊహకి తలకిందులయ్యేలాగా జై భారత్ నేషనల్ పార్టీ అని వచ్చింది. అంటే ఏంటి యా నేషనల్ పార్టీ అని ఉంది, పార్టీ ఆఫీస్ ఏమో విజయవాడలో ఉంది. అంటే ఏంటి భిన్నత్వం ఏంటి? అంటే భారతదేశంలో ఎలక్షన్ కమిషన్ దగ్గర మనం పార్టీలను రిజిస్టర్ చేస్తూ ఉంటాం. ఆ రిజిస్టర్ చేసిన పార్టీకి ఏ పేరైనా పెట్టుకోవచ్చు. అన్లెస్ ఆ పార్టీ ఇంకొక పార్టీతో ఏదైనా క్లాష్ వస్తే పేర్లో అప్పుడు వాళ్ళు అబ్జెక్ట్ చేస్తారు. అదర్వైజ్ నేమ్ వరకు ఏ విధమైన అబ్జెక్షన్స్ ఉండవు. అది నంబర్ వన్. తర్వాత వచ్చేసి భారతదేశంలో ఉన్నాం కాబట్టి భారతదేశం యొక్క పౌరులుగా మన పార్టీ పేరులో భారత్ అన్నది రావాలన్నది ఒకటి. ఎప్పుడు కూడా మనం భారతదేశానికి జై దొరకాలి, జై జైకారాలు దొరకాలి అన్నది జై భారత్. ఆ తర్వాత ఈ పార్టీ యొక్క ఉద్దేశం ఏంటంటే ఇది దేశవ్యాప్తంగా కూడా విస్తృతంగా వెళ్ళాలి అన్నది. కాబట్టి జై భారత్ నేషనల్ పార్టీ. సో ఈ విధంగా ఆ పార్టీ పేరు నిర్ణయించాలి. యాక్చువల్ గా ఈ పార్టీ అన్నది 2017-18 సంవత్సరంలో మా మిత్రులు చిన్నయ్య దొర గారని వారు స్టార్ట్ చేశారు. చేసి వారు 2019లో ఒక నియోజకవర్గంలో వారు నిలబడ్డారు. ఆ తర్వాత పార్టీ యాక్టివిటీస్ కొద్దిగా స్లో డౌన్ అయ్యాయి. ఆ సమయంలో నేను వారితో చర్చించడం జరిగింది. ఆయన అన్నారు, సార్ ఒక చక్కని పార్టీ, ఒక మంచి పేరుతో ఉన్న పార్టీ మీరు గనక తీసుకొని నడిపించగలిగితే ఈ పార్టీ రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా వ్యాప్తి చెందుతుంది. ఎందుకంటే ఏ ఉద్దేశాలతో అయితే నేను పార్టీని మొదలు పెట్టానో ఆ ఉద్దేశాలను మీరు కొనసాగిస్తారని నాలో విశ్వాసం ఉంది అని వారు చెప్పడం వల్ల ఆ పార్టీని యాక్చువల్ గా వారు అధ్యక్షులుగా ఉండేవారు, నేను అధ్యక్షులుగాను మిగతా కార్యవర్గాన్ని మార్చి దీన్ని కొనసాగిస్తున్నాం. ఇది కొనసాగిస్తున్న పార్టీ. సో ఆ విధంగా ఈ జై భారత్ నేషనల్ పార్టీ పుట్టుక అన్నది 2018లో జరిగింది. ఇప్పుడు దాన్ని ముందుకు తీసుకువెళ్తున్నాం అన్నది ఈ పార్టీ యొక్క ఉపోద్ఘాతం. సార్, అంటే మీరు విఆర్ఎస్ తీసుకున్నారు, ఆ తర్వాత ప్రజల్లో తిరిగారు, అనేక కార్యక్రమాలు చేశారు. రైతులకు సంబంధించిన సమస్యల మీద చాలా మీరు ఫైట్ చేశారు కొంతవరకు. ఆ టైంలో వచ్చిన ఒక రూమర్ ఏంటంటే లక్ష్మీనారాయణ గారు ఒక పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నారనే రూమర్ అప్పుడు కూడా వచ్చింది. అప్పటి ప్రయత్నమైన ఈ జై భారత్ పార్టీ దేనికంటే తర్వాత మీరు తెలుగుదేశంలో జాయిన్ అవుతారని ఒకసారి, లేదు జనసేనలో జాయిన్ అయ్యారు, కంటెస్ట్ చేశారు, మళ్ళీ విభేదించి బయటకు వచ్చారు. అంటే ఈ మొత్తం జర్నీ తీసుకుంటే ఈ జై భారత్ నేషనల్ పార్టీ అనే ఆలోచనకి పురుడు పోసుకున్నది అప్పట్లోనే జరిగింది అనుకోవచ్చా? యాక్చువల్ గా నేను కొన్ని విచిత్ర పరిస్థితుల్లో నేను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని వచ్చాను. ఎందుకంటే నాకు ముఖ్యంగా గ్రామాలన్నా రైతులన్నా చాలా ఇష్టం. ఎందుకంటే భారతదేశం వ్యవసాయ ప్రాధాన్య దేశం కాబట్టి రైతులు సుభిక్షంగా ఉంటే ఆ దేశం సుభిక్షంగా ఉంటుందని నమ్ముతాను. ఎందుకంటే నేను 21 సంవత్సరాలు మహారాష్ట్రలో పనిచేశాను. మహారాష్ట్రలో రైతుల యొక్క భాగస్వామ్యం చాలా ఉంటుంది. రైతు సంఘటనలు ఏవైతే ఉన్నాయో, రైతు పార్టీలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మహారాష్ట్రలో చాలా చాలా ప్రబలంగా బలోపేతంగా ఉంటుంది. అందులో ముఖ్యంగా ఉన్నది షేత్కరీ సంఘటన. శరత్ జోషి గారి ఆధ్వర్యంలో నడిచిన షేత్కరీ సంఘటన. ఆయనతో నాకు మంచి అనుబంధం. ఆయన రైతుల గురించి అనేక విషయాలు నాతో చెప్పేవారు. ఆ బ్యాక్గ్రౌండ్ లో ఒక రూరల్ డెవలప్మెంట్ లో పనిచేద్దామని చెప్పి నేను చేసిన ప్రయత్నాలు 2 సార్లు కూడా కేంద్ర ప్రభుత్వంలో విఫలమవడం వల్ల మనం ప్యాషనేట్ గా చేయాలనుకున్న పనికి మనకు ఈ ఉద్యోగం అడ్డొస్తుంది అన్న విషయంలో 2018లో వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని అప్పుడు రాజకీయాల్లోకి కానీ రాజకీయ పార్టీల్లో కానీ చేరాలన్న ఉద్దేశం లేదు. కానీ రాజకీయ నాయకులను వాటిని క్లోజ్ గా అబ్జర్వ్ చేసేవాడిని నేను. అక్కడ మహారాష్ట్రలో కూడా రాజకీయాలు చాలా గ్రౌండ్ లెవెల్ నుంచి ఉంటాయి. అంటే మన స్వపరిపాలన ఏదైతే ఉందో చాలా మంది ముఖ్యమంత్రులు అక్కడ సర్పంచ్ నుంచి మొదలయ్యారు. సడన్ గా వారు ముఖ్యమంత్రులు అవడం అన్నది లేదు. సో ఆ విధమైన రాజకీయ వాతావరణాన్ని కూడా అక్కడ చూశాను. ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత సుమారు 8 నెలలు మీరు అన్నట్టు మొత్తం ఉభయ రాష్ట్రాల్లోనూ తిరిగాను. గ్రామ గ్రామానికి తిరిగాను, రైతుల్ని కలిశాను, వాళ్ళ సమస్యలు, వాళ్ళ సమస్యల పరిష్కారాలు, వాళ్ళ సమస్యలకు
ప్రభుత్వానికి రిప్రజెంటేషన్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మొత్తం తిరిగి తిరుపతిలో ఈ మొత్తం యాత్ర ముగించిన తర్వాత మేము అనుకున్నది ఏంటంటే, ఈ సమస్యలు పరిష్కారం కావాలంటే రాజ్యాధికారమే మార్గం అన్నది ఈవెన్ డాక్టర్ బాబాసాహెబ్ కూడా చెప్పారు, అంబేద్కర్ గారు. ఎందుకంటే ప్రజల సమస్యలను ప్రబలంగా పెద్ద సంఖ్యలో మనం తీర్చాలంటే, పెద్ద వ్యాప్తిగా చేయాలంటే రాజ్యాధికారం చాలా ముఖ్యం అని వారు ప్రస్తావించడం కూడా జరిగింది. సో ఆ సందర్భంలోనే ఒక రాజకీయ పార్టీ పెడదామా అన్నది కూడా ఆ ఆలోచన మేము చేశాం. 2018వ సంవత్సరంలో చేశాము. కానీ అప్పుడు కాలం టైం తక్కువ ఉండడం, తర్వాత అనేక మంది మిత్రులు వాళ్ళ సలహాలు తీసుకున్న తర్వాత, ఆ తర్వాత జీరో బడ్జెట్ పాలిటిక్స్ అన్న శీర్షికతో వచ్చిన జనసేన పార్టీలో నేను 2019లో జాయిన్ అవ్వడం జరిగింది. సో ఆ విధంగా చూసుకుంటే ఒక పార్టీని పెట్టాలి కానీ ఒక పార్టీని తీసుకురావాలన్న ఆలోచనలు మీరు అన్నట్టు ఇది ఇమీడియట్ గా ఇప్పటివి కావు, ఇవి 2018 నుంచి కూడా మాలో ఉన్న ఆలోచన. అందులో దెర్ ఇస్ నో డౌట్, ఐ అగ్రీ విత్ యూ. కానీ అది ఈ షేప్ అన్నది ఇప్పుడు 2023వ సంవత్సరంలో ఈ జై భారత్ నేషనల్ పార్టీ అన్న రూపంలో దాన్ని ముందుకు తీసుకెళ్తాం.